హలో అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ మేళా ఎట్ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లి. దట్ మీన్స్ ఇన్ అవర్ స్కూల్. మా స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ మేళాని మేము స్కూల్లో సెలబ్రేట్ చేసాము ఈ మధ్యనే. సో ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం వచ్చేసి సుజాత టీచర్ ఎస్ఏ ఇంగ్లీష్, తను ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పైన తను రీసెంట్గా బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ కల్చరల్ దానికి వచ్చేసి నేను శ్వేత, ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ద కల్చరల్ ఎట్ జెడ్పిహెచ్ఎస్ షేర్లింగంపల్లి. సో ఇలా మేము ఇద్దరము కలిసి ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ మేళాని రీసెంట్గా సెలబ్రేట్ చేశాము. సో ఇక మా హెచ్ఎం సార్ అయిన శ్రీ సుభాష్ చంద్రారెడ్డి సార్ చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఇక తర్వాత హెచ్ఎం సార్ గారు సరస్వతి అమ్మవారి పూజ చేసి ఇంకా దీపారాధన చేశారు. ఆ తర్వాత మహేందర్ రెడ్డి సార్ గారు, ఇంకా సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులైన బలవంత్ రెడ్డి సార్ గారు, లక్ష్మీ మేడం గారు, ఉదయ మేడం గారు, ఇంకా దుర్గభవన్ మేడం గారు అందరూ కూడా దీపారాధన చేసి ఆ తర్వాత ప్రేయర్ సాంగ్ పాడాము. సో యాక్చువల్గా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ మేళా అంటే హ్యాండీక్రాఫ్ట్ మేళా అనడం కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో చేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా పిల్లలు చేతుల ద్వారా వేస్ట్ మెటీరియల్స్తో వాళ్ళే ఓన్గా తయారు చేశారు. ఇట్స్ వై దీనికి హ్యాండీక్రాఫ్ట్ ఫెయిర్ కరెక్ట్ ఏమో అనిపించింది నాకైతే. సో ఇక ప్రేయర్ సాంగ్ తర్వాత అందరం కూడా అక్కడే కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ అయిన తర్వాత ఇక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. అయితే ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా యాంకరింగ్గా వహించింది మా దగ్గర ఎస్ఏ ఇంగ్లీష్ అయిన శ్రీ వీరేశం సార్ గారు యాంకరింగ్ చేశారు. సార్ వాయిస్ సూపర్గా ఉంటుంది. సార్ యాంకరింగ్ అనేది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక తర్వాత అన్ని ఎగ్జిబిట్స్ కూడా చూడడం జరిగింది. చూడండి మా పిల్లలు ఎంత అందంగా చేశారో చూడండి. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు, ఆ బ్యాంగిల్స్ పాట్స్ చూడండి. ఈ పాట్కి పెయింటింగ్ చూడండి ఎంత అందంగా వేశారో. అయితే మట్టితో గణేష్ కానీ శివలింగం కానీ ఇంకోటి అంతేకాకుండా ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, బాటిల్స్ కూడా పిస్తా షెల్స్తో పెయింటింగ్ వేయడం జరిగింది. ఇంకా కొబ్బరి బొండం అంటారు కదా, కొబ్బరి బొండం కూడా పెయింట్ వేసి చాలా చక్కగా ఆ బొండం పైన బొమ్మ వేశారు. ఇంకా ఇది చూడండి ప్లానెట్స్, ఇదేమో అక్వేరియం. ఇది చూడండి స్పూన్స్తో, ప్లాస్టిక్ స్పూన్స్తో, ఇంకా ఏమంటారు టులిప్స్, ఎల్లో కలర్ టులిప్స్ని చేశారు. ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో, అంటే వేస్ట్ మెటీరియల్స్ మనం బీఎడ్లో చదువుకున్నప్పుడు వేస్ట్ మెటీరియల్స్తో ఎస్యూపీడబ్ల్యూ అనేవాళ్ళు కదా, అలా ఆ వేస్ట్ మెటీరియల్స్తో పిల్లలు రకరకాల ఐటమ్స్ని చేశారు. రియల్గా అసలు అక్కడ ఒక టీచర్ని కూడా పెట్టి వాళ్ళకి కొన్ని నేర్పించడం జరిగింది. ఉలన్స్తో ఎలా చేయడం అనేది, పాట్ పెయింటింగ్స్ ఎలా వేయడం అనేది, బ్యాంగిల్స్ ఎలా చేయడం అనేవి ఇవన్నీ కూడా అక్కడ నేర్పించాము. అయితే ఈ ప్రోగ్రాం కంటే ముందు ఒక 3-4 డేస్ నుంచి పిల్లలు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాం కోసం అని చెప్పేసి ముందుగానే నేను ఇంకా సుజాత మేడం గారు కలిసి రకరకాల ఇంకా అంతేకాకుండా లక్ష్మీ మేడం గారు కూడా, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మేడం అయిన లక్ష్మీ మేడం గారు కూడా చాలా సపోర్టివ్గా చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అయితే బిఫోర్ డేనే ఇవన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టాము. చూడండి ఇవి ఈ ప్రోగ్రాం కంటే బిఫోర్ 2-3 డేస్ బ్యాక్ డేస్ అండి ఇవన్నీ కూడా. డైలీ ఒక 2 అవర్స్ అలా తీసుకొని పిల్లలను తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తెచ్చిచ్చి పిల్లలకి ఒక టీచర్ని పెట్టి స్టార్టింగ్ నేర్పించడం జరిగింది. ఈ మెటీరియల్స్ మొత్తం కూడా కొనుక్కొచ్చాము. అదేంటి సాటిన్ థ్రెడ్స్ కానీ, వేస్ట్ బ్యాంగిల్స్ కానీ, ఇంకా
థ్రెడ్స్, పూసలు, పిస్తా షెల్స్ ఈ కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చి పిల్లలకి ఇవ్వడం జరిగింది. జర్దోసి వర్క్ అంటారు కదా, కుందన్ వర్క్ ఇవన్నీ. ఇంకా వాటితో పాటు పిల్లలు కొన్ని పాట్స్, ఇంకా కిచెన్ యూటెన్సిల్స్ చేస్తామంటే మట్టి కూడా తెప్పించాము. సో ఇలా ఇవన్నీ మేమందరం టీచర్స్‌మి, లక్ష్మి మేడం గాని, సుజాత మేడం గాని, స్వర్ణ టీచర్ గాని, నేను అందరం కలిసి ఇలా పిల్లలకి 2-3 డేస్ బ్యాక్ నుంచి అన్నీ మెటీరియల్స్ తెప్పించి ఇలా చేయించాము. చూడండి, ఈ వాల్ డెకార్ అయితే న్యూస్ పేపర్స్‌తో చేసింది ఈ అమ్మాయి. ఎంత చక్కగా చేసింది కదా చూడండి. ఇలా ఇంకా అంతే కాకుండా బ్యాంగిల్స్‌కి వేస్ట్‌గా ఉన్న బ్యాంగిల్స్‌కి థ్రెడ్స్ తెప్పించి ఇలా సాటిన్ థ్రెడ్స్‌తో బ్యాంగిల్స్ చేయించాము. ఇందాక మీరు అక్కడ డిస్‌ప్లేలో చూసారు కదా, పిల్లలు ఎంత చక్కగా చేశారో చూడండి. ఒక్కసారి చెప్పగానే పిల్లల బ్రెయిన్‌కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. నిజంగా మన పిల్లలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి మా పిల్లలకి. ఎంత చక్కగా అంటే ఏదైనా కూడా ఒక్కసారి చూడగానే ఇట్టే నేర్చేసుకొని ఇంకా వాళ్ళే మాకంటే ముందుగా వాళ్ళే చేసి చూపించారు మాకు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అయితే అప్పుడప్పుడు అన్ని స్కూల్స్‌లో కూడా ఇలా కరికులంతో పాటు ఇలా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటే పిల్లల బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తుంటాయి. నౌఎడేస్ ఫ్యూచర్ మొత్తం ఇన్నోవేషన్సే కదా! అలా అందుకనే ఇలా పిల్లల్లో టాలెంట్‌ని బయటికి తీయడం అనేది ఈ యొక్క మేళా ద్వారా జరిగింది మాకు. రియల్లీ సీ ఎంత అందంగా చేశారో బ్యాంగిల్స్‌ని. ఆ కుందన్స్‌తో ఇలా చాలా మేమొక ఐడియా చెప్తే పిల్లలు ఇంకా డిఫరెంట్ ఐడియాస్‌తో టీచర్ మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం. చూడండి ఎంత చక్కగా చేశారో కదా! ఇక తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ రోజు అంతే కాకుండా డిఫరెంట్ స్టేట్స్ యొక్క డ్రెస్ కల్చర్ కూడా వేసుకొని పిల్లలు వాళ్ళకి స్టేట్‌కి తగ్గ లాంగ్వేజ్ కూడా మాట్లాడారు. అంటే మా స్కూల్‌లో ఏంటంటే ఎక్కువగా వలసలుగా వస్తారు కదా పిల్లలు. అలా వలసల పిల్లలు కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళున్నారు. మహారాష్ట్ర వాళ్ళున్నారు, కర్ణాటక వాళ్ళున్నారు, రాజస్థాన్ వాళ్ళున్నారు. ఇంకా ఆంధ్ర నుండి చాలా స్టేట్స్ నుంచి పిల్లలు మా దగ్గర ఉన్నారు కాబట్టి అలాంటి పిల్లలని చూస్ చేసుకొని వాళ్ళకి చెప్పామన్నట్టు. ఇలా చేస్తారా అంటే వాళ్ళే వచ్చేసారన్నట్టు. మేము ఇలా చేస్తాము, అలా చేస్తామని. ఎంత చక్కగా ఆ అమ్మాయి చేస్తుందో చూడండి. ఆ నడక వాళ్ళ స్టైల్‌లో, రాజస్థానీ స్టైల్‌లో సూపర్‌గా అనిపించింది. ఇంకా వీటితో పాటు కల్చరల్ కూడా ఉంది కాబట్టి ఇందులో పిల్లలు కల్చరల్ డాన్సెస్ చేశారు. అంటే ఎక్కువగా ఫోక్ డాన్సెసే చేశారు పిల్లలు. అసలు ప్రతి డాన్స్ కూడా 4-5 డాన్సెస్ తీశారు. వీడియో మిస్ అయ్యింది నా దాంట్లో వచ్చేసి. బట్ పిల్లలు మాత్రం ప్రతి ఒక్క ఫోక్ డాన్స్‌ని చాలా చక్కగా చేశారు. ఎక్సలెంట్. ఇంకా తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ పైన మా స్కూల్‌లో ఎస్ఏ తెలుగు అయిన శ్రీ అర్జునయ్య సార్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆ యొక్క ప్రోగ్రామ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా గురించి. ఇక తర్వాత సుజాత మేడం గారు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి తను రీసెంట్‌గా బెంగుళూరు వెళ్ళి ట్రైనింగ్ చేసి కూడా వచ్చారు కదా! ఇంకా తనకి తెలిసిన విధంలో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా గురించి తను చాలా చక్కగా వివరించారు సుజాత మేడం గారు. రియల్లీ సూపర్. తర్వాత ఇంకా ఫైనల్‌గా వాళ్ళ యొక్క డిఫరెంట్ స్టేట్స్ యొక్క లాంగ్వేజెస్ ఆ పిల్లలొచ్చి వాళ్ళ యొక్క భాష మాట్లాడి ఈ ప్రోగ్రామ్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశారు. సో, హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. ఒకవేళ ఏదో ఒక పార్ట్ మీకు నచ్చి ఉంటుంది కాబట్టి ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.